హలో గైస్, నమస్తే. మనమైతే ఇవాళ ఆదియోగి స్టాచ్యూ చూడడానికి అయితే వచ్చేసాము. అండ్ ఇదంతా బ్యాక్గ్రౌండ్లో ఉందైతే రూమ్. నాకు అరౌండ్ 990 పడ్డది. నాకైతే బ్రహ్మపుత్ర ఆశ్రమంలో వచ్చింది. ఓకే, చూడండి రూమ్ ఎంత బాగుందో. అండ్ ఇదైతే అవుటర్ వ్యూ అనమాట. ఇక్కడ వ్యూస్ అని చెప్పొచ్చు. కట్టన్కి స్టిక్కర్స్ ఉన్నాయి. ఇదైతే వ్యూ చాలా బాగుంది. చుట్టూరా మౌంటైన్స్తో మంచి పీస్ఫుల్ ప్లెజెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బటన్ క్లోజ్ చేద్దాము. రూమ్ మాత్రం చాలా స్పీషియస్గా ఉంది. అండ్ 2 బెడ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది 2 బెడ్స్. ఓకే, అండ్ హాల్ కూడా చాలా స్పీషియస్. 2 ఫ్యాన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మెయిన్ చెప్పాలంటే కాపర్ గ్లాస్ దీంట్లోనే తాగాలంట. దిస్ కాపర్ గ్లాస్, కాపర్ మగ్. ఓకే, ఇందులో తాగితే చాలా మంచిది. అండ్ ఫర్దర్గా ఇప్పుడు బయట కూడా మీకు ఎలా ఉంటుంది ఏంటని కూడా చెప్తాను. అండ్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పారు. కాటేజ్ గైడ్లైన్స్ అంట ఇక్కడ. ప్లీజ్ డోంట్ లీవ్ యువర్ వాల్యుబుల్ అన్అటెండెడ్ ఇన్సైడ్ రూమ్. ద రూమ్ విల్ బీ యాక్సెస్డ్ బై ద హౌస్ కీపింగ్. ఇక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళు క్లీన్ చేయడానికి వస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి మన బిలాంగ్సింగ్ సేమ్ ఇక్కడ పెట్టద్దన్నారు. అండ్ అరౌండ్ ఎక్కడైనా ఉండేది స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కూడా తినద్దంట. అండ్ ఫోటోగ్రాఫ్ ఈజ్ అలౌడ్ అట్ ఆదియోగి ఓన్లీ. మిగతా ఎక్కడ ఆశ్రమం దగ్గర ఫొటోస్ తీయకూడదు. ప్లీజ్ డోంట్ కుక్. ఇది మెయిన్. ఓకే, కుక్ చేయొద్దని ముందే పెట్టాలి. ఇప్పుడు పోర్టబుల్ అలా గ్యాస్ స్టవ్ అలా తెచ్చుకున్నాడు అయితే కంపల్సరీ కుక్ చేసుకుంటాడు కదా. సో ఇది బాగుంది ఈ లైన్. ప్లీజ్ డోంట్ కుక్ ఇన్సైడ్ ద రూమ్స్. ఓకే, మళ్ళీ వాక్ చేసేటప్పుడు ఆశ్రమంలో ఎక్కడ వాక్ చేసేటప్పుడు కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొబైల్ ఫోన్ యూజ్ చేయడం కానీ అలాంటిది ఏది చేయొద్దు పాత్వే దగ్గర. అండ్ ప్లీజ్ డోంట్ లీవ్ ఆశ్రమం ఫర్ వాకింగ్ ఫర్ ఫారెస్ట్ విజిబుల్ నియర్ ఏరియా విలేజ్ సిటీ. ఓకే, అండ్ ప్లీజ్ ఎన్ష్యూర్ ద కంప్లీట్ సైలెంట్ మెయింటెనెన్స్. 9:30 దాటిన తర్వాత ఎలాంటి సౌండ్స్ వినబడద్దు ఆశ్రమంలో. ఓకే, ప్లీజ్ ఎప్పుడైనా కానీ ఆశ్రమంలో షార్ట్స్ కానీ స్లీవ్లెస్ కానీ వేసుకోవద్దు. ఐదర్ టీషర్ట్ ఆర్ ప్యాంట్. టీషర్ట్ ప్యాంట్ అంతే. ఓకే, లోకల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ అట్ యువర్ రెస్పెక్టివ్ రిసెప్షన్. ప్లీజ్ కాంటాక్ట్ దెమ్ ఫర్ యాక్సెస్. లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయంట ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ నైస్. చాలా బాగుంది. గైడ్లైన్స్ అయితే మనం పూర్తి గైడ్లైన్స్ అయితే చూసుకున్నాం కదా. అండ్ మీకు ఫర్దర్గా టోటల్ గైడెన్స్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ ఫర్దర్గా. ఇది బయట వ్యూ అన్నమాట. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. బయట చెప్పుల స్టాండ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఓకే, క్లీనింగ్ సెక్షన్ కూడా బాగుంది. ఇట్లా రూమ్ నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఓకే, ఆ నెంబర్స్ తగ్గట్టు మనం వెళ్ళాలి, చూసుకోవాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ ఉంది. నాకైతే బ్రహ్మపుత్రలో వచ్చింది రూమ్కి అయితే లిఫ్ట్ ఉంది. ఎప్పుడన్నా ఇట్లా పవర్ కట్ అయినప్పుడు లిఫ్ట్ వాడలేరు కాబట్టి మనకి సైట్లో అయితే లిఫ్ట్ మెన్షన్, నో లిఫ్ట్ అని మెన్షన్ చేస్తారు. బట్ లిఫ్ట్ అయితే ఉంది. ఓకే, ఎవ్రీ ఫ్లోర్కి ఐ థింక్ 2 లిఫ్ట్స్ అనుకుంటా. 2 లిఫ్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఎవ్రీథింగ్ అయితే బాగుంది. ఇలా ఉంటాయి నెంబర్స్. ఈ నెంబర్స్కి తగ్గట్టు అయితే చూసుకోవాలి. ఇవి స్టేర్ కేస్. ఇది ఇక్కడ ఉంది లిఫ్ట్. ఇలా నెక్స్ట్ అటువైపు కూడా ఒకటి ఉంటుంది, ఇటువైపు కూడా ఒకటి ఉంది. ఓకే, దిస్ ఈజ్ లిఫ్ట్. లిఫ్ట్ మాత్రం చాలా స్పీషియస్ ఉంది. ఓకే, 0 ఫ్లోర్కి అయితే నొక్కుదాం. లిఫ్ట్ మాత్రం చాలా స్పీషియస్ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్. అది అక్కడ రిసెప్షనిస్ట్. మనమైతే కీస్ సబ్మిట్ చేసి వెళ్ళాలి. ఎటు వెళ్ళినా కానీ కీస్ అయితే సబ్మిట్ చేసి వెళ్ళాలి.
ఇది వచ్చేసి వెల్కమ్ బ్యాండ్, వాటర్ ప్రూఫ్ అనమాట. మనకి ఇక్కడ రాస్తారు మన రూమ్ నెంబరు. ఇది వెల్కమ్ బ్యాండ్ అనమాట, మనకు ఫస్ట్లో ఇస్తారు, అది నేను చెప్తాను. ఓకే, ఇది బ్రహ్మపుత్ర. అండ్ ఇక్కడ సెక్యూరిటీ, ఇక్కడికే షటిల్స్ వస్తాయంట, ఇక్కడికే బగ్గీస్ వస్తాయి ఆదియోగి పిక్ చేసుకోవడానికి. అక్కడ ఒకటి వస్తుంది, నేను అది వచ్చాకైతే చెప్తాను. హియర్ వి గో, మన బీస్ట్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇదైతే పార్కింగ్. ఓకే, ఇది ఇక్కడ కార్స్ ఎవ్రీథింగ్ చాలా పార్కింగ్ ఉంది, మంచి స్పీషియస్ ఉంది. ఓకే, అండ్ ఇంకోటి చెప్పాలంటే మనకి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మన పార్కింగ్ ఇక్కడ దాకా అలవలేదు, మీకు షటిల్స్ వస్తాయి, షటిల్స్లో తీసుకెళ్ళాలని చెప్తారు, బట్ అదేముండదు. అవుటర్ ఇదైతే మీరు ఒకవేళ వెల్కమ్ పాయింట్ నుంచి వెళ్ళి ఇక్కడికి రావాలంటే మీకు షటిల్స్ ఉంటాయి. లేదంటే మీరు అవుట్ సైడ్ బయట మీరు ఎక్కడైతే పార్క్ చేస్తారో అక్కడ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ పట్టుకొని వస్తే శ్రీనిలయం సంథింగ్ ఏదో ఉంటుంది. దాని తర్వాత బ్రహ్మపుత్ర లాస్ట్కి అరౌండ్ 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత బ్రహ్మపుత్ర అంటే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఈ రూట్లో వచ్చేస్తే మీకు పార్కింగ్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటుంది, లగేజ్ అంతా తీసుకోవచ్చు. అదే లోపల నుంచి వస్తే మీరైతే లగేజ్ మీరే క్యారీ చేయాలి. అక్కడ నుంచి షటిల్స్ ఉంటాయి, షటిల్స్ నుంచి ఇటు రావచ్చు. ఓకే, ఇక్కడ ఫుడ్ వచ్చేసి బ్యాచెస్ వైజ్ ఉంటాయి. 6:15, అరౌండ్ 7:45, తర్వాత 8:30, 3 బ్యాచెస్ వైజ్ ఉంటాయండి. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా పెద్దగా ఉంది హాల్ అయితే, చాలా పెద్దగా ఉంది హాల్ అయితే. యా, దిస్ ఈజ్ ఆదియోగి. మేము వచ్చేసరికి అయితే లేజర్ షో అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే చూపించకపోవచ్చు, కానీ రేపైతే ట్రై చేద్దాం పక్క. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు, మేబీ బిఫోర్ లేజర్ షో ఇంకా చాలామంది కూడా ఉండొచ్చు, చెప్పలేము. బట్ ఎనీవేస్ చాలా బాగుంది, వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఫుల్ ఇక్కడ ఏదో రాసి ఉంది మహాశివరాత్రి ఈజ్ గ్రేట్. ఇక్కడ మొత్తం శివరాత్రి గురించి 140 మిలియన్ పీపుల్ పోయినసారి వాచ్ చేశారంట మహాశివరాత్రికి. నైస్, చాలా బాగుంది. దిస్ ఈజ్ ఆదియోగి, జూమ్ చేస్తాను. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. రియల్ కన్నా రియల్లో ఇంకా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టాచ్యూ టెంపుల్ కూడా ఉంది ఒకటి, చాలా బాగుంది టెంపుల్ కూడా.